ఈ ఫ్రిడ్జ్‌లో గ్లాస్ పెట్టండి. కరెంట్ బిల్ ఆదా చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి. హాయ్ అండి. నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మీ అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన అమేజింగ్ యూస్ఫుల్ ఇంట్రెస్టింగ్ టిప్స్ అయితే మేము ముందుకు తీసుకొచ్చేసాను. వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ వీడియో చూసి మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్ ఇంకా మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. ఇంకా ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. మనకి ఈ సమ్మర్లో ఎక్కువగా పెరుగు పుల్లగా అయిపోతూ ఉంటుంది కదండి. పుల్లగా లేకుండా టేస్టీగా ఉండాలి అంటే ఈ చిన్న ట్రిక్ని మీరు ట్రై చేయండి. ఇలా పెరుగులో చిన్న కొబ్బరి ముక్కని ఈ విధంగా వేసేసామనుకోండి, చక్కగా మనకి పెరుగు అనేది పుల్లగా లేకుండా టేస్టీగా ఉంటుంది. పులుసుపోకుండా మంచిగా టేస్టీగా ఉంటుందండి. ట్రై చేయండి. ఈ సమ్మర్లో మనకి పెరుగు పుల్లగా లేకుండా ఉండాలంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ని తెలుసుకుందాం. మనం రోజు కూడా దోశలు అయితే వేస్తూ ఉంటాం కదండి. దోశ పెనం కొన్ని రోజులకి ఇలాగా బాగా మనకి దోశలు అనేవి సరిగా రాగా అతుక్కుపోతూ చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి కదా. ఇలా మనం చక్కగా ఎటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా అప్పటికప్పుడు ఈ విధంగా మనం క్లీన్ చేసుకున్నాం అనుకోండి, కొత్తది కొనే పని లేకుండా ఈజీగా ఈ విధంగా క్లీన్ చేసుకుంటే దోశలు కూడా అతుక్కోకుండా చక్కగా వస్తాయండి. ఈ విధంగా దోశ పెనం పైన ఇలా స్టవ్ ఆన్ చేసి దోసపెనం పెట్టుకొని దోసపెనం పైన కొద్దిగా షాంపూ, మీరు యూజ్ చేసుకునే షాంపూ ఏ షాంపూ అన్నా పర్లేదు, కొద్దిగా వేసేసి కొద్దిగా బేకింగ్ పౌడర్, ఒక హాఫ్ నిమ్మరసాన్ని వేసేసి నిమ్మబద్దను కూడా ఈ విధంగా పెట్టేసుకొని కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని ఈ విధంగా స్టీల్ అట్లకరతో ఈ విధంగా హీట్ వచ్చేంత వరకు కూడా ఇది మొత్తం కూడా ఈ విధంగా మొత్తం కూడా ఈ చుట్టూరు ఉన్నటువంటి పెచ్చులు కట్టినటువంటి పెచ్చులు, నల్లగా ఉన్నటువంటి పెచ్చులు ఇవన్నీ కూడా చక్కగా క్లీన్ చేసేసుకోవచ్చండి. ఇలా హీట్కి మనకి చుట్టూరు ఉన్నటువంటి ఆ పెచ్చులు కట్టినటువంటి ఆ డస్ట్ అంతా కూడా ఈజీగా వచ్చేస్తుంది. ఇలా ఆ హీట్కి మనకి ఆ చుట్టూరు ఉన్నటువంటి పెచ్చులు అనేవి కరుగుతాయండి. సో నిమ్మరసం, షాంపూ, అలానే బేకింగ్ పౌడర్, సాల్ట్ కూడా వేసాం కాబట్టి చుట్టూరు ఉన్నటువంటి పెచ్చులు కట్టినటువంటి డస్ట్ అంతా కూడా ఈజీగా వచ్చేస్తుంది. సో మనం అప్పుడప్పుడు ఈ విధంగా క్లీన్ చేసుకుంటే ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి. మనకి ఇలా దోసపెనం కూడా చక్కగా క్లీన్ అయిపోతుంది. ఈ విధంగా అప్పటికప్పుడు చక్కగా క్లీన్ చేసుకోవచ్చు. ట్రై చేయండి. ఇంకా థర్డ్ టిప్ని తెలుసుకుందాం. మనం ఇలాగా రోజు కూడా రైస్ అయితే మనం వండుకుంటూ ఉంటాం కదండి. ఈ విధంగా వండుకునేటప్పుడు దాని లోపల ఉన్నటువంటి గంజి ఉంటాయి కదండి, అంటే ఉడికేటప్పుడు గంజిని ఈ విధంగా తీసుకుని ఏదైనా ఒక గ్లాసులోకి తీసుకుని దానిలో ఒక 1/2 టీ స్పూను సాల్ట్, ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసేసుకుని 1/2 టీ స్పూన్ ఏమీ అవసరం లేదండి, ఒక చిటికుడు, ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్, ఒక చిటికుడు పసుపు వేసుకుంటే సరిపోతుంది. సో ఈ విధంగా స్పూన్ పెట్టి మొత్తం కరిగించేసుకొని ఇలా కొద్దిగా గోరువెచ్చలుగా ఉన్నప్పుడే ఈ విధంగా మనం ఈ గంజిని త్రాగుతూ ఉన్నామనుకోండి, బాడీలో ఉన్నటువంటి పెయిన్స్ అన్నీ కూడా తగ్గిపోతాయండి. సో రోజువారీ మనం ఈ విధంగా తీసుకునే ఈ గంజిని త్రాగడం వలన నొప్పులన్నీ కూడా మనకి బాడీ పెయిన్స్ ఏమున్నా, మోకాల నొప్పులు కానీ, అలా నడు నొప్పులు కానీ, మెడ నొప్పులు కానీ, చేతుల నొప్పులు కానీ, ఏ నొప్పులు ఉన్నా కూడా చక్కగా తగ్గిపోతాయండి. అలానే మనకి ఎక్కువగా పీరియడ్స్ టైంలో ఎక్కువగా స్టమక్ పెయిన్ రావడం, నడుము నొప్పి రావడం అలా జరుగుతూ ఉంటుంది కదా. మీకు వీలు కుదరినప్పుడు ఒకవేళ 3 days మనకి స్టమక్ పెయిన్ తగ్గాలన్నా, లేదంటే నడుము నొప్పి తగ్గాలన్నా కూడా, బ్యాక్ పెయిన్ వస్తూ ఉంటుంది చాలామందికి, అవన్నీ కూడా తగ్గాలంటే 3 రోజులు ఈ విధంగా ఈ గంజి తాగినట్లయితే ఎటువంటి పెయిన్స్ అనేవి రావండి. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. మనం ఈ విధంగా కుక్కరులో మనకి ఏదైనా పప్పు కానీ రైస్ కానీ పెట్టుకున్నప్పుడు ప్రెషర్ మొత్తం పోవాలి, అప్పటికప్పుడు మన పని త్వరగా అయిపోవాలి అనుకున్నప్పుడు ఒక తడి క్లాత్ను కుక్కర్ పైన వేసేస్తే ప్రెషర్ అంతా పోతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. కుక్కర్ మనం రోజు కూడా పప్పు కానీ ఏదైనా రైస్ కానీ వండుకుంటూ ఉంటాం కదండి. పప్పు కానీ రైస్ కానీ ఒక్కోసారి ఇరుక్కొని ఇలా హోల్స్లో నుంచి మనకి విజిల్స్ అయితే త్వరగా రాదు కదండి. ఇలా విజిల్స్ త్వరగా రానప్పుడు ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. ఈ విధంగా ఆ విజిల్ తీసేసి ఆ హోల్లోకి కొద్దిగా బేకింగ్ పౌడర్ వేసేసి కొద్దిగా నిమ్మరసం పిండామనుకోండి, లోపల ఏమైనా నలకలు ఉన్నా కూడా అడ్డం పడినా కూడా వచ్చేస్తాయి. సో తర్వాత ఒక పిన్నిని తీసుకుని, పిన్నిస్ ఉంటుంది కదండి, పిన్నిస్ని తీసుకుని ఈ విధంగా హోల్స్లోని పోనిచ్చి ఈ విధంగా క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి, ఎటువంటి మనకి ప్రాబ్లమ్స్ లేకుండా కుక్కర్లో ఏదన్నా వంట చేసినప్పుడు త్వరగా విజిల్స్ వస్తాయి, మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. సో ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి.
మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ అండి ఒక్కసారి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. మరి మీకు ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయి అనేది ప్లీజ్ అండి చిన్న కమెంట్ చేయండి. ఎందుకంటే ఈ టిప్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయా లేదా అనేది నాకు కూడా అర్థమవుతుంది కాబట్టి ప్లీజ్ తప్పకుండా చిన్న కమెంట్ చేయండి. అలాగనే ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, ఈ వీడియో ఎక్కడి నుంచి అయితే చూస్తున్నారో సో తప్పకుండా చిన్న కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే నా వీడియో ఎంతవరకు వెళ్తుందని తెలుసుకోవడం కోసమే ఫ్రెండ్స్. తప్పకుండా చిన్న కమెంట్ చేస్తారని ఆశిస్తున్నాను. సో మీకు ఎలాంటి టిప్స్ కావాలన్నా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి, ఆ టిప్స్ అయితే షేర్ చేస్తాను. ఇంకా నెక్స్ట్ టిప్, ఈసారి మనం కళ్ళు బాగా మంటలు వచ్చేస్తూ ఉంటాయి కదండి. మంటలు వచ్చినప్పుడు కళ్ళు బాగా మనకి నొప్పుల్లాగా అనిపిస్తూ ఉంటాయి. ఒక్కోసారి మరి ఫోన్ ఎక్కువగా చూడటం వల్ల కూడా కళ్ళు మంటలుగా అనిపిస్తూ ఉంటాయి. నిద్ర లేకపోవడం వల్ల కూడా మనకి కళ్ళు అనేవి మంటలుగా అనిపిస్తూ ఉంటాయి కదా. చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. కళ్ళు మంటలు తగ్గాలంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. ఇలా పుల్లగా ఉన్నటువంటి పెరుగు కాకుండా ఫ్రెష్గా ఉన్నటువంటి పెరుగు తీసుకుని దానిలో 2 తమలపాకులని ఈ విధంగా ముంచేసి ఇలా కళ్ళపైన పెట్టేసి ఇలా బెడ్ పైన కొంచెం సేపు ఒక 10 నిమిషాల పాటు ఇలా ఉంచేసుకొని పడుకున్నాం అనుకోండి, మనకి కళ్ళు అనేవి చల్లగా చక్కగా కూలింగ్ లాగా అయిపోతాయి. ఆ మంటలు కానీ ఆ నొప్పులు కానీ చాలా చక్కగా తగ్గిపోతాయండి. ఎటువంటి మెడిసిన్స్ వేసే పని లేకుండా ఇంట్లో న్యాచురల్గా ఇలా ఈ ట్రిక్ని ట్రై చేయండి. ఇలాగా పెరుగులో 2 తమలపాకులు ముంచేసి ఈ విధంగా చక్కగా కళ్ళపైన ఒక 10 మినిట్స్ ఇలా పెట్టేసుకుని పడుకున్నాం అనుకోండి, మనకి ఒక 10 మినిట్స్లోనే చక్కగా కళ్ళు మంటలు అనేవి తగ్గిపోతాయండి. ఇలా మనకి చక్కగా చేస్తూ ఉన్నామనుకోండి కళ్ళు మంటలు అయితే తగ్గుతాయండి. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. ఫ్రిడ్జ్లో ఇలాగ డీ ఫ్రిడ్జ్లో గ్లాస్ పెట్టడం వల్ల యూజ్ ఏంటంటే, మనకి ఇలాగ ఖాళీగా ఉన్నటువంటి గ్లాస్ డీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల కరెంటు బిల్లు ఆదా అవుతుందండి. ఎలా అంటే ఇలా కరెంటు బిల్లు ఆదా అవటానికి మనకి ఈ గ్లాస్ అనేది ఆ ప్రెజర్ అనేది మొత్తం కూడా ఇది లాక్కుంటుంది అనమాట. కరెంటు బిల్లు తక్కువగా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది, కరెంటు బిల్లు తగ్గుతుంది. సో ఇలా ఒక డీ ఫ్రిడ్జ్లో ఒక గ్లాస్ పెట్టినట్లయితే కరెంటు బిల్లు ఆదా అవుతుంది. ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, మరొక వీడియోతో కలుసుకుందాం. అంతవరకు బై బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.